15 రోజుల పాటు జరగనున్న తిరునాళ మహోత్సవానికి గ్రామస్తులు ప్రముఖ బిల్డర్ పల్లపోతు భగవాన్ దాస్ నూతన ధ్వజస్తంభాన్ని అందజేశారు. తెలంగాణ బీసీ దళ అధ్యక్షుడిని. నేను ఇక్కడి నుంచి 33 సంవత్సరాలుగా మేము తెలంగాణ వెళ్ళిపోయాం, అక్కడే స్థిరపడిపోయామండి. అయినా కూడా ఈ భూషిమ తల్లి పల్లపోతు అంకమ్మ తల్లి అని మా ఊర్లోనే ఉందండి, ముదుగులోనే మా దేవరండి, పల్లపోతు దేవర. ఇప్పుడు ఏటా ఆమెని మర్చిపోలేదు, ఈ భూషిమ తల్లిని మర్చిపోలేదండి. ఇక మా దేవర సంబరం చేస్తూ ఉన్నాక ఒకసారి కూరాకులు అంతా వచ్చి అలా మా గుడికి ఏదో ఒకటి చేయమని అడిగారు. సరేనని చెప్పి ఏదైనా చేస్తానని వెళ్ళాను. వచ్చిన తర్వాత గుడి కడతామన్నా అని మా దగ్గరికి వచ్చారు. సరే, నేను ఆ రోజున దోయిస్తాము యజ్ఞ ప్రతిష్ట మొత్తం అంత కార్యక్రమం అంతా, అన్నదాన కార్యక్రమం అన్నీ నేనే చూసుకుంటా దగ్గరుండి. నేను చేస్తానని చెప్పాను. గుడికాడికి నిర్ణయించాను. 1వ తారీఖు ఏమో ఈ యజ్ఞ ప్రతిష్ట అండి, ప్రాణ ప్రతిష్ట, ఆశ్వ నిర్బంధం ఇవన్నీ ఉన్నాయండి. ఈ 2వ తారీఖున 9:05 దోయిస్తాము ప్రతిష్ట అవుతుందండి. ఇవి పెట్టుకున్నామండి. అమ్మవారి దయ వల్ల మంచిగా చేసుకున్నాం. మా పిల్లల దయ వల్ల మా అబ్బాయి ఇక్కడే ఉంటున్నాడండి. మా చిన్న అబ్బాయి శివశంకర్, ఆయనే మొత్తం ఎంతో చూసుకుంటున్నాడు. మేమంతా హైదరాబాద్ అండి. ఇక వచ్చి అన్ని అమ్మవారికి శుభ్రంగా చూసి అంతా ఈ తిరణాలు మంచిగా జరిపించి అమ్మవారి సరిపడా అదే కోరుకుంటున్నాను. మా అన్నదమ్ములు అందరం కూడా మొత్తం సహకరించి ఆ ధ్వజస్తంభానికి ఏదైతే అది మేము కూడా ఉన్నాం, మేము ఎంత రావద్దని చెప్తాం జరిగిందండి. మా అన్నదమ్ములు ప్రోత్సాహంతో మొత్తం ఈ విధంగా ప్రతిష్ట అవుద్దండి 2వ తారీఖు. ఇక నుంచి కూడా అమ్మవారు సహాయంతో మొత్తం చేసుకుంటామండి, చేపిస్తాం కూడా. ఫస్ట్లో అసలు అది కూడా లేదు. నన్ను అడిగినప్పుడు ఎంతో ఘనంగా జరపాలని అనుకున్నాము. అన్నదమ్ములు, మా అన్నదమ్ములు, మా పెద్దనాన్నలు అందరం కూడా ఒకే మాట మీద ఉండి అందరూ సహకారంతో మేము అమ్మవారికి గ్రాండ్గా చేయడం జరుగుతుంది. అలానే ధ్వజస్తంభం కూడా ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. అలానే అన్నదానం కూడా అందరం మా కుటుంబంలో పల్లపోతు వారు అందరం కూడా, మా అన్నదమ్ములు కానీ మా పెద్దనాన్నలు కానీ అందరూ కూడా ఒక మాట మీద ఉండి చాలా గ్రాండ్గా వైభవంగా చేద్దామని అనుకోవడం జరిగింది. అలానే 2 రోజుల నుంచి కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నాం. ఎందుకంటే అమ్మవారిది చాలా బాగా వాళ్ళు కూడా కూరాకులు కూడా అనుకుంటున్నారు అది ఇంత బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. అందరం కూరాకులు కానీ పాల్పోతూ అందరం కలిసి చాలా వైభవంగా చేస్తున్నాము, చేయబోతున్నాము కూడా. అన్నదాన సందర్భం కూడా అందరూ మాట్లాడడం జరిగింది. అందరూ చూస్తున్నారు కూడా, బాగా జరుగుతుంది. సుమారు 5,000 మంది అన్నదానం అనుకున్నాము. 1,000-2,000 పెరగవచ్చు అనుకున్నాం. చాలా ఇప్పటికైతే అన్ని పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా రేపటి నుంచి కూడా మీరు కూడా చూస్తారు.